ప్రపంచమంతా ప్రస్తుతం పచ్చడి కలుపుకుంటున్నారు. ఆవకాయ పచ్చడి. ఎందుకంటే ఎండాకాలం గదా! ఆవకాయ పచ్చడి, మిరపకాయ పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి, నిమ్మకాయ పచ్చళ్ళు కలుపుకుంటూ ఉన్నారు. నెయ్యేసుకొని తింటే అద్భుతం. పప్పేసుకొని తింటే ఇంకా అద్భుతం. అటువంటిది ఇప్పుడు ప్రపంచమంతా అలైక్య చిట్టి పికిల్స్ పచ్చడి కలుపుకుంటూ సోషల్ మీడియాని వీడియోలతో నింపేస్తుంది. ఇటువంటి సమయంలో తాజాగా కొత్త వివాదం పైకొచ్చింది. మరి అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళు రేట్లు అంతబెడితే అత్తమ్మ కిచెన్స్ అని ఉపాసన గారు ప్రారంభించారు. మరి దాంట్లో రేట్లు ఎట్లా ఉన్నాయి? మీరొకసారి పరిశీలిస్తే పులిహార మిక్స్ అంట. పులిహార మిక్స్ ఏముంది మన ఇంట్లో అమ్మమ్మో, నాయనమ్మో, బామ్మో ఎవరో ఒకళ్ళున్నారనుకో చక్కగా 2, 300లోని మనం ఇంటిల్లపాది 2 రోజులు తినే పులిహార కలుపుకో. అక్కడ ఎంత అంటే బాగా రేటుందబ్బా! ఒక కొంబోలాగా పెట్టారు. 1800 గ్రాములు 1600 ఉంది. వీటన్నిటికంటే మనం బెస్ట్ ఏందంటే మన ఇంట్లో అమ్మమ్మో, నాయనమ్మో, బామ్మో ఎవరో ఉంటే వాళ్ళ చేత మనం ఏది చేయించుకున్నా అబ్బా! అద్భుతంగా ఉంటుంది. నోట్లో యేసుకుంటే అమృతంలాగా ఉంటుంది. లేక మీ అమ్మగారున్నారనుకో, పులిహార చెయ్యమ్మా అంటే అద్భుతం. పాయసం చెయ్యంటే ఇంకా అద్భుతం. ఇట్లా రకరకాలుగా చేయించుకోవచ్చు. మరి పేద మధ్య తరగతి వాళ్ళు కొనగలరా? కొనలేరు. ఇటువంటిది ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ వర్సెస్ అత్తమ్మ కిచెన్స్ అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులైతే అటువంటి పోస్ట్ ఒకటి నేను చదవటం జరిగింది. దాంట్లో చూస్తే ఇదే అర్థమైంది. మరి అత్తమ్మ కిచెన్స్ రేట్ల పరిస్థితి ఏమిటి అని. ఎందుకంటే వాళ్ళు హై ఎండ్ వాళ్ళు కాబట్టి ఆ హై ఎండ్ వాళ్ళే కొనుక్కుంటారు. మరి అలెక్కా చిట్టి పికిల్స్ వాళ్ళ సంగతి ఏంది? ఇప్పటికే ప్రపంచమంతా పచ్చళ్ళు కలుపుకుంటుంది. సోషల్ మీడియా అంతా పచ్చడి, పచ్చడి, పచ్చడి అని పచ్చడితోనే నిండిపోతున్నాయి వీడియోలు, పోస్టులు, వెబ్ మీడియా, న్యూస్ మీడియా అన్ని. వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. అయితే తాజాగా అత్తమ్మ కిచెన్‌ని గూడా వివాదంలోకి లాగేట్లున్నారు. ఎందుకంటే రేట్లు కంపేర్ చేసి చెబుతున్నారు. 2 ఒకే విధంగా ఉన్నాయి గదా! మరి పేద మధ్య తరగతి వాళ్ళు ఎలా తింటారని. సరే రేట్లు పెడతాం అనేది వాళ్ళిష్టం. వాళ్ళు ఎంత రేటైనా పెట్టుకుంటారు. మరి కొనగలిగే వాళ్ళు కొంటారు. కొనలేనోళ్ళు కొనరు. ఆ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం ఈ పచ్చడి కలపటం ఆపేసి ఉన్న సమస్యల వైపు దృష్టి సారిస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఈ వివాదాలు ఎటువైపుకు తిరుగుతాయో, ఎటువైపు మళ్లుతాయో, ఎటు ప్రవహిస్తాయో చూడాల్సిందే. సో, ఆలోపు ఈ పచ్చడి కలపటం ఆపేస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది. బీపీలు పెరగవు. ఎందుకంటే కారం ఎక్కువైనా, ఉప్పు ఎక్కువైనా బీపీ పెరుగుతుంది పచ్చడిలో. కాబట్టి అవి తగ్గిచ్చేస్తే ఎవరికీ బీపీలు రావు, షుగర్‌లు రావు. ఓకే. సో, ఈ పచ్చడి కలపటం ఆపేసి మిగిలిన పనులు చూసుకుంటే మంచిదని ప్రపంచమంతా అభిప్రాయానికి వచ్చేసింది.